హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీషో నుంచి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏ శారీస్ కోసం ఆర్డర్ చేశాను అనేది కూడా లాస్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో అయితే మళ్ళీ చేస్తున్నాను. ఇవన్నీ స్టిచ్చింగ్ అయ్యాక లుక్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అంటే లాస్ట్ టైం వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కోసం చాలా మంది అయితే వెయిట్ చేశారు. ఆ వీడియోలో అయితే 20 బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపించాను. హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్, అదేవిధంగా నెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం బ్లౌజెస్, షైనింగ్ ప్యాస్టల్ కలర్ పైన బ్లౌజెస్, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా ఆ వీడియోలో అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఆ వీడియో అయితే చూసేయండి. లింక్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. 20 బ్లౌజెస్ వీడియో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసేయండి. స్టిచ్చింగ్ అయ్యాక లుక్ ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలానే మగ్గం వర్క్ బ్లౌజెస్ గురించి మీకున్న డౌట్స్ అన్ని కూడా అందులో క్లారిఫై చేశాను. అంటే బీడ్స్ ఏమైనా బ్లాక్ అవుతాయా, వాషింగ్ చేసాక కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందా, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 16 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట, ఇది అయితే కరెక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే ఫ్లవర్ డిజైన్ స్టార్ట్ అయింది కదా, సో అక్కడ నుంచి అయితే చూస్తాను చూడండి. ఎగ్జాక్ట్ లెంగ్త్ అయితే 6 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ చూసుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ 7 వరకు అయితే ఉంది. ఈ డిజైన్ కి షార్ట్ హ్యాండ్ సింపుల్ గా పెట్టించుకుంటేనే లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే చూస్తున్నాను. ఇది అయితే కరెక్ట్ గా 11 వరకు అయితే వచ్చింది. సో ఎలాంటి వారికైనా సరే చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. సో ట్రై చేసేయండి, ఓకేనా. ఈ మగ్గం బ్లౌజెస్ అయితే చాలా రీజనబుల్ గా జస్ట్ 350కి అయితే వస్తున్నాయి. అసలు ఆ ప్రైస్ కి అయితే క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంది. ప్యూర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇంత బ్యూటిఫుల్ హెవీ మగ్గం వర్క్ అయితే వస్తుంది. చాలా బాగుంది కదా. మీషోలో తీసుకున్న మగ్గం బ్లౌజెస్ కి బయట మనం వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చాలా మంది అయితే అడిగారు. సో ఈ డౌట్ కి కూడా ఆన్సర్ నేను ఆ 20 బ్లౌజెస్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మీషోలో ఎక్కువగా ఆర్డర్ చేసి రిటర్న్ పెట్టేస్తే అకౌంట్ ఏమైనా బ్లాక్ అవుతుందా అని కూడా చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఆ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి వెళ్ళైతే చూసేయండి. మీకున్న అన్ని డౌట్స్ కూడా ఆ ఒక్క వీడియోతో అయితే క్లియర్ అయిపోతాయి. సో అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే ఇది కూడా చాలా రీజనబుల్గా జస్ట్ 370కి అయితే వస్తుంది. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇందులో ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్గా 16 వరకు అయితే వచ్చింది చూడండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ ఇది కూడా ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 7 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తో 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఎక్కువ హెవీ వర్క్ కాకుండా సింపుల్ గా ఉండాలి అనుకునే వారికి అయితే ఈ బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగా సెట్ అవుతాయి. సో అసలు ఎవరు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే చూస్తున్నాను. ఇది అయితే చాలా ఎక్కువగా 12.5 అయితే వచ్చింది. ఇలా ఎక్కువ బార్డర్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఖర్చులోకి అయితే పోతుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఆ బీడ్స్ పైన సూది అయితే పడదు కదా. సో ఆటోమేటిక్ గా ఏం చేస్తారు అంటే బీడ్స్ అయితే కొన్ని అయితే రిమూవ్ చేస్తారు. సో ఇలా బీడ్స్ రిమూవ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే బీడ్స్ ఏమి పోకుండా ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేదంతా కూడా ఆ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇది అయితే వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ బ్లౌజ్ అండి. జస్ట్ 300 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే మనకు వస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇది క్యాటలాగ్ లో కంటే రియల్ లుక్ లో అదిరిపోయింది. అయితే ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది ఫుల్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ 2 పీస్ లాగా అయితే డివైడ్ చేశారు. స్టిచ్చింగ్ అయ్యాక లుక్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. సో అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఆ ప్రైస్ కి అయితే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్ గా 17.5 అయితే వచ్చింది. మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది కూడా చూడండి 7 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 9.5 అయితే వచ్చింది కరెక్ట్ గా. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఈ డిజైన్ కి ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ లా కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే కటింగ్ చేసిన వర్క్ అయితే ఏమీ పోదు. నెక్స్ట్ అయితే హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే చూస్తున్నాను. ఇది అయితే కరెక్ట్ గా చూడండి 12 వరకు అయితే వచ్చింది. ఈ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ లుక్ లో అయితే ఉంటుంది కదా. ఈ బ్లౌజ్ ప్రైస్ 300 అని చెప్తే గానీ ఎవరికి తెలియదు, అంత గ్రాండ్ గా అయితే ఉంది. ఇదే వర్క్ బయట చేయిస్తే చాలా ప్రైస్ అయితే చార్జ్ చేస్తారు, అది మీకు కూడా తెలిసిందే. కానీ ఇక్కడ జస్ట్ 300 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే ఇంకొక అమేజింగ్ వర్క్ బ్లౌజ్ అయితే చూసేయండి. ఇది అయితే మీషోలో చాలా కొత్తగా అయితే లాంచ్ చేశారు. చాలా మంది కలర్స్ మెన్షన్ చేయండి అని అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ బ్లౌజ్ కలర్ చూసుకుంటే పర్పుల్ కలర్ అన్నమాట. ఫస్ట్ చూసాం కదా, అది ఏంటంటే గ్రేప్ వైన్ కొంచెం డార్క్ కలర్ లోకి అయితే వస్తుంది. ఈ వర్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ గా ఆరీ బీడ్స్ తో అయితే హైలైట్ చేశారు. డార్క్ కలర్ పైన ఇలాంటి బీడ్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దీనికి హైలైట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్ అనమాట. చాలా సింపుల్ గా చాలా నీట్ గా అయితే ఉంది కదా. ఇలాంటి బ్లౌజ్ అయితే అందరి దగ్గర డెఫినెట్ గా ఉండాల్సిందే. ఫుల్ గా స్ట్రాంగ్ గా స్టిచ్చింగ్ అయితే చేస్తారు. రివర్స్ లో కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే వాషింగ్ చేసినా గానీ అంత ఈజీగా అయితే ఏమీ రిమూవ్ అవ్వవు. సో ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం.
ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్గా 17 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ చూసుకుంటే 7.5 అయితే వచ్చింది. చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వర్క్ అయితే చూడండి సింపుల్గా ఈ కొంచెమే చూస్తున్నాను నేను. ఈ వర్క్ అండ్ కింద ఫ్యాబ్రిక్తో కలిపి 6.5 అయితే వచ్చింది. అంటే సింపుల్గా ఇలా పెట్టించుకుంటే లుక్ అయితే బాగుంటుంది కదా. సో పైనుంచి ఫుల్ హ్యాండ్ కావాలన్నా అలా కూడా ట్రై చేసేయచ్చు. చూడండి అలా కూడా చూస్తున్నాను. ఫుల్ హ్యాండ్ అయితే కరెక్ట్గా 11 వరకు అయితే వచ్చింది. సో మీ చాయిస్ అనమాట. మీకు ఫుల్గా కావాలంటే ఫుల్గా పెట్టించుకోవచ్చు, లేదంటే సింపుల్గా హాఫ్ పెట్టించుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 12.5 అయితే వచ్చింది. చూడండి ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 400కి అయితే ఈ బ్యూటిఫుల్ వర్క్ అయితే వస్తుంది. చాలా బాగుంది కదా. ఇందులో ఇది కాకుండా ఇంకొక కలర్ అయితే ఉంది. అది అయితే మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. సో నచ్చితే 100% పక్కా ట్రై చేయొచ్చు. హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొక అమేజింగ్ బ్లౌజ్ అండి. ఇది కూడా మీషోలో చాలా కొత్తగా అయితే లాంచ్ చేశారు. ఇది ఏంటంటే క్యాటలాగ్లో చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ రిసీవ్ చేసుకున్నాక క్వాలిటీకి అయితే నేను ఫిదా అయిపోయాను. ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ అయితే. అది కూడా మనకి ఫుల్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే యూస్ చేశారు. బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి కూడా ఫుల్గా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అదిరిపోయిందంతే. ఇది అయితే మీషోలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీ కోసం అయితే తీసుకున్నాను. ఇవి అయితే స్టిచింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇది ఏంటంటే పార్ట్ 5 అయితే మీతో షేర్ చేసుకుంటాను స్టిచింగ్ కంప్లీట్ అయ్యాక. ఇప్పుడు ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్ గా 16 వరకు అయితే వచ్చింది. బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది అయితే చూడండి 6.5 అయితే వచ్చింది కరెక్ట్ గా. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా ఎగ్జాక్ట్ గా 10 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. టోటల్ గా 12 ఇంచెస్ అయితే వచ్చింది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే కరెక్ట్ గా 11.5 అయితే వచ్చింది. వేర్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంది. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా. ఇది బ్లౌజ్ కలర్ ఏంటి అంటే నేవీ బ్లూ కలర్ అనమాట. నేవీ బ్లూ పైన ఫుల్ గా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారు. ఎక్కడ ఒక స్టోన్ గానీ సీక్వెన్ గానీ ఏమీ లేదు. కానీ ఈ డిజైన్ లుక్ అయితే రియల్ గా స్టోన్స్ అవి స్టిక్ చేసినట్టే ఉంది. అంటే అక్కడక్కడ సిల్వర్ తో మనకి ఈ విధంగా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు కదా. అక్కడ ఏంటంటే స్టోన్ పెట్టినట్టే ఉంది. బట్ ఇందులో ఒక స్టోన్ కూడా ఏమీ లేదు. మీకు ఎక్స్ట్రా షైనింగ్ కావాలి అనిపిస్తే ఎక్స్ట్రాగా స్టిచింగ్ చేసుకోవాలి. అదే గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఒకే డిజైన్ కదా. సేమ్ సెల్లర్ దగ్గర అయితే తీసుకున్నాను. సో దీనికైతే మెజర్మెంట్స్ అయితే ఏమీ చూడను. ఎందుకంటే రెండు కూడా సేమ్ ఒకేలా అయితే ఉంటాయి. ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ గా జస్ట్ 450కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి అయితే చాలా చాలా బాగుంది. బయట ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో స్టిచింగ్ చేయిస్తే అబౌవ్ 1000 అయితే చార్జ్ చేస్తారు. సో అసలు ఎవరు మిస్ అవ్వకండి. ఇది ఏంటంటే క్యాటలాగ్ లో డార్క్ మెరూన్ అయితే వచ్చింది. రియల్ గా ఏంటంటే కొంచెం షేడ్ అయితే తగ్గింది. అంటే కొంచెం రెడ్ కలర్ లోకి అయితే వచ్చింది. శారీకి అయితే పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయిందని ఇదైతే ఉంచేసాను. ఇక లాస్ట్ గా ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇవన్నీ కూడా మీషోలో చాలా కొత్తగా అయితే లాంచ్ చేశారు. అందుకే క్లియర్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇది అయితే నేవీ బ్లూ పైన సిల్వర్ అండ్ గోల్డ్ ఎంబ్రాయిడరీ జరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. షైనింగ్ అయితే చాలా బాగుంది. క్వాలిటీగా అయితే ఉంది. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా జస్ట్ 380 రూపీస్కి అయితే వస్తుంది. సేమ్ క్యాటలాగ్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అయితే వచ్చింది. ఇందులో ఇంకా 12 డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ గా మెజర్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఇది అయితే ఎగ్జాక్ట్ గా 17 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది అయితే చూడండి కరెక్ట్ గా 6 వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 11 వరకు అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, టోటల్ 13 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది కూడా 12 వరకు అయితే వచ్చింది. చూడండి చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ లో అయితే ఉంది. సో పార్ట్ 5 లో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో చూపించిన 7 వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా చాలా చాలా బాగున్నాయి. దేనికి పేరు పెట్టడానికి లేకుండా అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కానివ్వండి, వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంది. ఇవి ప్రైస్ రేంజ్ కూడా అందరూ ఎఫోర్డ్ చేయగలిగేట్టే ఉంది కదా. సో అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి. ఈ బ్లౌజ్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ అప్డేట్స్ మీకు ఇంకా ఫాస్ట్ గా తెలియాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసేయండి. అక్కడ స్టోరీస్ లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ ఏదైనా స్టాక్ అవుట్ అవ్వకుండా మీరు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే ఈ వీడియోస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. లింక్స్ అయితే యాడ్ చేస్తాను. వెళ్లే ముందు లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. నా క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్ జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చాయి అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.